రామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. మనం స్త్రీమూర్తిని ఎంత గౌరవించినా, ఎంత హిమాలయాలతో పోల్చినా, నదీమ తల్లితో పోల్చినా తక్కువే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో ఒక స్త్రీని మించి ఆలోచన ఎవరూ చేయలేరు. స్త్రీ కాబట్టి ఇలా మాట్లాడుతోంది వసుంధర అని అనుకోకండి. ఎందుకంటే ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినప్పుడు స్త్రీ నించున్నట్టుగా, ప్లాన్ చేసినట్టుగా ఎవరూ చెయ్యలేరు. అలాగే తనకి తన భర్తకి ఆదాయ మార్గం బాగా ఉన్నప్పుడు వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం కానీ, సేవింగ్ చేయడం కానీ, ఎమర్జెన్సీ ఫండ్ని ఉంచుకోవడంలో స్త్రీమూర్తి పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇంట్లో పుట్టి పెరుగుతున్నప్పుడు ఇంట్లో జరుగుతున్న విషయాలన్నింటినీ ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయి ఎక్కువగా ఆకళింపు చేసుకుంటుంది, గమనిస్తుంది. అంటే తను స్కూల్లో ఉన్నప్పుడు ఏమైనా విషయాలు, ఆర్థిక ఒడిదుడుకులు వస్తే తను చూస్తుంది, తన జీవితంలో రాకుండా నేర్చుకుంటుంది. తద్వారా తను గృహిణిగా మారినప్పుడు అటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు జీవితంలోంచి పారిపోదామని కానీ, సమస్య నుంచి పరిగెడదామని కానీ అస్సలు అనుకోదు. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడే కదండి మనం నించొని పోరాడాలి. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు దాని అంతు చూడాలి. ఆ తర్వాత జీవితాన్ని ఆస్వాదించి దాన్ని తరిమి వేసిన తర్వాత మనం 10 మందికి మార్గదర్శకులుగా ఉండాలి. అలా ఆర్థిక విషయాల్లో స్త్రీని మించిన విషయం ఇంకేది ఉండదు. ఒక్కసారి ఆలోచించామనుకోండి, 142 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశానికి ఆర్థిక మంత్రి ఎవరండి? ఒక స్త్రీమూర్తి. గత 14 సంవత్సరాలలో ఈ భారతదేశం ఆర్థిక స్వావలంబన సాధించిన, మన జీడిపి పెరిగిన, మనం అభివృద్ధి పరంలోకి వెడుతున్న ఆ స్త్రీమూర్తి పాత్ర ఎంత ఉంటుంది? అలాగే మనం నిర్భయంగా ఎన్నో దేశాలని ఎదుర్కోవడానికి కూడా సైనిక పటిష్టాన్ని కలిగి ఉన్నామంటే ఏ ఏ రంగానికి ఎంత విలువనివ్వాలి, ఎంత ఫండింగ్ ఇవ్వాలి అన్నది వారికే తెలుస్తుంది కదా. ఇల్లు, దేశం రెండూ ఒకటే. ఏ మార్గంలో చూసినా ఒక దేశ ఉన్నతికి దేశంలో ఉన్న స్త్రీమూర్తులందరూ ఎలా సహాయపడతారో, ఒక కుటుంబానికి కూడా స్త్రీమూర్తి మాత్రమే మూల స్తంభం అని నేను అనుకుంటాను. అయితే పురుషుడు ఏం చేయటం లేదా అని అనుకోకండి. వారిద్దరూ సలహా సంప్రదింపులు ఉంటేనే ఇల్లు ముందుకు వెడుతుంది, ఆర్థిక స్వావలంబన వస్తుంది, పిల్లలు పెరుగుతారు, చక్కటి చదువులు చదువుకుంటారు. అంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. వసుంధర రామమ్స్ వరల్డ్ మీకు నచ్చిందనుకోండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మిమ్మల్ని కలుసుకొని మనం ఇలా అభిప్రాయాలు పంచుకోవడం అనేది చాలా ఆనందదాయకం. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।